కెపాసిటీ లేదు. ఇది ఏమన్నా మీడియా ద్వారా ఏమన్నా చంద్రబాబు నాయుడు గారికి చేరుతాదమో అని చిన్న ఆశతోటి చెప్తున్నానండి. వీలైతే కేకే గారు మీరైనా చెప్పండి. ఇప్పుడు ఒక 100 రోజుల్లో అన్నా క్యాంటీన్లు ఓపెన్ అవుతున్నాయండి. అంటే అన్నా క్యాంటీన్ నిర్వహణ అంతా గవర్నమెంటు ఖర్చుతోటి భరిస్తోందండి. ఇప్పుడు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, సపోజ్ అన్నా క్యాంటీన్ తణుకులో ఒక రోజుకి ఖర్చు సపోజ్ ఒక 10,000 12,000 ఖర్చు అవుతుందండి. నేను అనేది ప్రైవేటు వ్యక్తులకి, అంటే నాలాంటి వ్యక్తులకి అవకాశం ఇస్తే నేను ఆ ఒకరోజు వ్యయం అనేది నేను భరిస్తాను. నా పుట్టినరోజుకో లేకపోతే నా పెళ్లి రోజుకో ఏదో ఒకటి భరిస్తాను. ఈ విధంగా మొత్తం 175 నియోజకవర్గాల్లో నాలాంటి వాళ్ళు అందరూ భరించారనుకోండి, దీని వలన ఏమవుతుందంటే గవర్నమెంట్కి కూడా భారం తగ్గుతుందండి. భారం ఖచ్చితంగా తగ్గుతుందండి. అన్నా క్యాంటీన్ల నిర్వహణకి సపోజు ఒక నెలకి సపోజ్ 1000 కోట్లు ఖర్చు అవుతుంది అనుకుందాం. ఒక 1000 కోట్లు ఖర్చు అవుతున్నప్పుడు మనందరం ఆ అన్నదానం అండి, మనం ఏమీ గొప్పడమని కాదు, అన్నదానం మనం చేసామనుకోండి, సపోజ్ ఒక 500 కోట్లు గవర్నమెంట్ కలిసి వస్తుందండి. ఆ 500 కోట్లతోటి గవర్నమెంట్ వేరే ఏదైనా మంచి కార్యక్రమానికి చేయడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ మనకు పుణ్యానికి పుణ్యం వస్తుంది, గవర్నమెంట్కి మనం సాయం చేసినట్టు ఉంటుంది. ఈ విషయం ఏమాత్రం అవకాశం ఉన్నా దానికి ఒక అకౌంట్ నెంబర్ పెడతారు. ఆ అకౌంట్ నెంబర్లో మనం చేస్తాం. మహా అయితే మనకి ఇక్కడ పేరు కావాలని చాలామంది అనుకుంటారు. నేను దానం చేశాను కాబట్టి నాకు పేరు కావాలని. ఆ అన్నా క్యాంటీన్ బయటే ఈ రోజు దాకా సంథింగ్ ఎవరైతే ఇస్తారో వారి పేరు రాశారనుకోండి, వారికి సంతృప్తి, వారే వచ్చి మా అన్నం వడ్డించడం గట్రా జరుగుతుంది. కాబట్టి మొత్తం 175 నియోజకవర్గాల్లో అన్ని మున్సిపాలిటీలు అన్న క్యాంటీన్లో ఈ వ్యవహారం అనేది చేస్తే గవర్నమెంట్కి భారం తగ్గుతుందండి, మనకి పుణ్యం వస్తుంది, అన్ని రకాలుగా బాగుంటుంది. ఈ విషయం ఆర్మీల రాధాకృష్ణ గారితో కూడా నేను ఒకసారి పర్సనల్గా వెళ్ళి నేను చెప్తాను. ఇది అన్ని చోట్ల జరిగితే బాగుండు. కేకే గారు, ఈ విషయం మీరు కొద్దిగా మా అందరిలో మీరే గొప్పవారు కాబట్టి మీరు తెలియజేయండి సార్. అద్భుతమైన ఆలోచన సార్ మామూలుగా. ఎందుకంటే కాకపోతే వాళ్ళ పార్టీ మీరు వస్తున్న పేరు వేరే వాళ్ళకి వెళ్తుందంటే వాళ్ళు సిద్ధపడతారా? పార్టీకి పేరు కావాలనుకుంటారు కదా. సో ఇది నిజంగా వర్కౌట్ అవుతుంది సార్. ఎందుకంటే ప్రతి నియోజకవర్గంలో ఏదో ఒక దగ్గర, ప్రతి ఊరు ఇప్పుడు అంతా ఉంది, తణుకులో ఉంది, ప్రతిరోజు ఎవరెవరు పుట్టినరోజునో లేకపోతే వాళ్ళకి ఇంకొకటి వాళ్ళ తాతగారు గుర్తు వర్తంతనో లేకపోతే ఏదో ఒకటి గుర్తుంటుంది. మీరు చేసే కార్యక్రమం అంతా ప్రభుత్వమే చేసుకోండి. కేవలం వాళ్ళకి కావాల్సిందంటే ఆ రోజు ఒక పోస్టరో ఒక ఫ్లెక్సీయో ఆయన ఆశీస్సులతోనో ఆయన దీవెలతోనని, అది మంచి ఫుడ్డే పెట్టచ్చు. ఇంకా 5 రూపాయలలాగా 10 రూపాయలాగా పెట్టింది. ఎందుకంటే వాళ్ళ ఇప్పుడు ఈయన స్తోమత ఏం ఉండొచ్చు, నా స్తోమత ఏం ఉండొచ్చు, సార్గారి స్తోమత ఆ రోజు 50 మందికో 100 మందికి రోజు నిత్యాన్నదానం జరుగుతాయి. ఒకప్పుడు స్కూల్స్ ఇప్పుడు ఏవైతే మనం చూస్తున్నామో అన్నీ ఒకప్పుడు దానం చేసిన స్కూల్సే, లేదా హాస్పిటల్స్ అన్ని ఆ బిల్డింగ్లు ఎవరొకరు మనం స్పాన్సర్ చేసి. మరి ఇప్పుడు ఎవరు ఎందుకు ముందుకు రావట్లేదు? ప్రభుత్వాల మీద నమ్మకం కోల్పోయారు. ఒకప్పుడు ఇప్పుడు ప్రతి గుళ్ళో ఉన్నటువంటి 100 ఎకరాలు 50 ఎకరాలు అందరూ ఎవరో ఒకరు ఇచ్చిన భూమి. ఇప్పుడు మనం దేవుడు బయలుంచి వచ్చి భూమి రాసుకోలేదు కదా. ఇదిగోండి ఈ 4 ఎకరాలు ఈ 4 ఎకరాలు ఇచ్చినాడు. ఇప్పుడు ఈ మధ్యకాలంలో దేవుడికి భూమి ఇచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అంటే అప్పుడు మారిపోయారు. మారింది మనుషులు కదా, మనుషులు అప్పుడు ఇప్పుడు అదే మనుషులు కాదు. ప్రభుత్వాల మీద నమ్మకం కోల్పోయింది. ఆల్రెడీ ఇచ్చిన భూమినే సరిగ్గా తీసుకోవట్లేదు. ఉన్న భూమికే ప్రొడక్షన్ లేకుండా పోయింది. సో మీరు ఇట్లా నమ్మకం కలిగిస్తే